మత్స్యకార ఓట్లతో అధికారంలోకి వచ్చి మత్స్యకార జాతిని విమర్శించే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని తరిమి కొడదామని మత్స్యకార నాయకులు సారిపల్లి రాము, ముగ్గురాజు, చోడిపల్లి సతీష్లు పేర్కొన్నారు. ఇక మత్స్యకార జాతిని అవమానపరిచినటువంటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక దుమ్మలపేట ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దత్తత తీసుకోవడం, అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇక కుంభాభిషేకం రేవులో వ్యాపారం చేసుకునేందుకు మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నామని కొండబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక మంగళవారం కుంభాభిషేకం రేవు వద్ద విలేకరులతో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ ప్రాంతాన్ని సీపోర్టుకు దారాదత్తం చేసి 30 కోట్లు దోచుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఇక 2014 ఎన్నికల్లో కుంభాభిషేకం రేవులో చేపల వ్యాపారం చేసుకునేందుకు అనుకూలంగా శీతల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మాట తప్పారని పేర్కొన్నారు. అదేవిధంగా సముద్రంలోంచి నేరుగా కాల్వ మార్గాన ఒడ్డుకు చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ద్వారంపూడి కొత్త బ్రిడ్జి పనులు చేపట్టలేదని అన్నారు. ద్వారంపూడి మత్స్యకారుల జాతిని అవమానించి క్షమాపణ చెప్పమంటే అభివృద్ధి చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కొండబాబు హయాంలోనే జరిగిందని, మత్స్యకారులకు వల్లు తదితర సామాగ్రిని అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చోడిపల్లి ప్రేమ్, కొయ్య తాతారావు, ఎరిపల్లి లక్ష్మయ్య, గంటా నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే మా వార్డు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ఎంత అత్యవసరంగా మాట్లాడడం ఏంటంటే, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత 4 రోజుల నుంచి కూడా ఒక మాట, తప్పుడు మాట అనేసి ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి అనేక దారులు ఎత్తుక్కుంటున్నారు. ఆ దారులు ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ కాకినాడ నగరంలో తన పోటీ చేస్తే గెలవనని తనకు తెలిసి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి పిలిచి, నీకు కాకినాడలో సర్వే చేస్తే బాగలేదు, వేరే క్యాండిడేట్ని పెట్టమని చెబితే ఈయన అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు మా జాతికి ఆనిముత్యమైన వనమాడి కొండబాబు గారి కోసం, తన కుటుంబం కోసం మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈవేళ మా జాతి కోసం మేము చెప్పుకోవాల్సి వచ్చింది. ఏ రోజు కూడా మా జాతి గొప్పతనాలు మేము చెప్పుకోలేదు, ఇవాళ చెప్తున్నాం. ఈయన మాట్లాడుతూ ₹1 నువ్వు పెడితే 10 రూపాయలు దొబ్బేసే జాతి నీది అని నీచాతి నీచంగా ఒక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధి, ఈ కాకినాడ నగరానికి ఒక తండ్రి లాంటి వాడిని అనేవి కూడా విచక్షణంగా తన మరిచిపోయి, తన దురుద్దేశంగా డబ్బు మదంతో, అహంకారంతో ఒక కులాన్ని దూషిస్తూ మాట్లాడడం అయితే మాత్రం 100కి 100% తప్పు. ఆ తప్పని నిన్న ప్రెస్ మీట్లో ఆయనే ఒప్పుకున్నాడు, మాట తడబడిందని. అయ్యా శాసనసభ్యులు గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నేను మీకు చెప్తున్నా, నేనే మిమ్మల్ని ఒక తప్పుడు మాట అనేసి నోటు తడబడిందంటే సరిపోద్దా? రాజ్యాంగంలో అలా ఉందా? అవును, మాట తడబడింది అన్నారు కదా, బేషరతుగా ఈ జాతికి ఎంతో ప్రేమ అని చెప్పావు కదా. అవును, ఎవరైనా బాధపడి ఉంటే, మీ మనుషులు ఒప్పించి ఉంటే క్షమాపణ చెప్పొచ్చు కదా, తప్పే ఉంది. అదేంటిది సారీ అనేది ఇంగ్లీషు, తెలుగులో క్షమాపణ. ఇది ప్రతి తండ్రి, ప్రతి బిడ్డకి, ప్రతి తండ్రికి ఈ మానవ సనాతన ధర్మంలో క్షమాపణ అనేది చాలా సాధారణమైన విషయం అండి. అది చాలా పెద్ద విషయంలో మీరు ఫీల్ అయిపోయి అది పక్కన పెట్టేసి కొండబాబు గారి కుటుంబం కోసం మాట్లాడతారు, మత్స్యగారి జాతి కోసం మాట్లాడతారు. తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పినా మీరు ఒకటే, చెప్పకపోయినా ఓకే. ఎందుకంటే మీరు చెప్పరు, ఎందుకంటే మూర్ఖులకి ఈ యొక్క విధానాలు తెలియవు. అందుకని మీ నుంచి మేము సారీ ఆశించడం కూడా తప్పే. కానీ మీరేమంటున్నారు, జాతికి పట్ల నేను చాలా డెవలప్మెంట్ చేశాను, జాతి ఇది క్షమాపణ చెప్పండి, డెవలప్మెంట్ అంటావు ఏంటండి? డెవలప్మెంట్ ఏంటి నువ్వు చేసావా? ఏనికి? మత్స్యగారి జాతిగా? ఈ కాకినాడ తీర ప్రాంతంలో మత్స్యగారి కమ్యూనిటీకి ఏమైనా నువ్వు చేసావని చెప్పు, బైషరత్తుగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఈ దుమ్ములపేట గ్రామం నుంచి నేను మీకు సవాల్ చేస్తున్నాను, బైషరత్తుగా. ఈ దుమ్ములపేట గ్రామాన్ని నువ్వు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టావో నీకేమైనా తెలుస్తుందా? జాతిని ఎంత అనగదొక్కావో, జాతిని ఒక బాటా చెప్పులు నీ కాలుకేసుకుని ఏ రకంగా నలిపేశావో నేను చెప్తాను విను. మ్యాంగోవర్ మడవడలు కొట్టేస్తున్నారని చెప్పి తేలేలు వాళ్ళందరూ నీ ఇంటికి వస్తే 7 దర్బాజీ లోపల తీసుకొచ్చి ఏమన్నావు, నా అంత రౌడీ లేడు, మీరు కానీ ఏమన్నా రోడ్లు ఎక్కితే తల్లికి పిల్లలుండరు, పిల్లానికి మొగుళ్ళు ఉండరు అనే మాట వాస్తవం కాదా? అదే వ్యక్తి బయటకు వచ్చి నాకు ఫోన్ చేశాడు, ఆ రికార్డింగ్ నా దగ్గర కూడా ఇప్పుడు ఉంది. సమయం వచ్చినప్పుడు నేను బయట పెడతా. ఈ కుంభాభిషేకం రేవు కోసం వస్తే ఎక్కడున్నే పెడతలు ఎక్కడ తీసుకొచ్చావు?
ఏంటి దౌర్జన్యం? ఏంటి ఆ కట్టడం వెనకాల? నువ్వు అమ్మలేదా? 30 కోట్లు తీసుకోలేదా? చెప్పు. కుంభాభిషేకం ఈ పరమేశ్వరుని ప్రమాణం చేసి చెప్పు. నువ్వు 30 కోట్లు తీసుకున్నావో లేదో? నువ్వు నీ నాయకులు ఈ కుంభాభిషేకం రేవుకి ఎంత అన్యాయం చేశారు మేము నిరూపిస్తాం. నువ్వు జాతికి చేసావా? ఏం చేసావా జాతికి? ఇదిగో జాతికి చేసిన అన్యాయం చూడైనా ఎక్కడ ఉందో. ఎడారిలో ఎండిపోయింది కుంభాభిషేకం రేవు. నా నాయకుడు వనమాడ కొండబాబు గారు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వారితో మాట్లాడి అనేక మార్లు రిజ్జింగ్ పెట్టారు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, చూపిస్తాను. నేను ఆర్టీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీశాను. నేను మీలాగా కళ్ళుబొల్లు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పిన వ్యక్తిని కాదు. నేను ప్రతిదీ కూడా రికార్డుగా మాట్లాడుతాను. నేను ఎంత డెవలప్మెంట్ చేశాడు నా నాయకుడు. నువ్వేం చేసావు? మ్యాంగోవర్ని ఏం చేసావు? పిఠాపురం కొండలు తవ్వేసి కప్పెట్టుకుని నువ్వు బిల్లు చేసుకున్నావు. ఇక్కడ 30 కోట్లు ఇంట్లో వేసుకున్నావు. ఈ దుమ్ములపేట నువ్వు చేసిన అన్యాయం గతంలో ఏ శాసనసభ్యులు చేయలేదు. నువ్వు మొత్తం గోపాలకృష్ణ అంటున్నావే, ఆ మొత్తం గోపాలకృష్ణ కూడా చేయలేదు. అటువంటి దుర్మార్గాలు, అటువంటి దౌర్జన్యాలు, నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నా జాతిని అవమానపరుస్తావా? ప్రపంచం గర్వించదగ్గ జాతిది ఇదే. ఇక్కడ ఫారెన్ నుంచి ఇతర దేశాలకి మరా పడవలు లేని టైంలో చాపనావల మీద వెళ్ళి విదేశాలకు ఎగుమతులు చేసిన జాతి అదే. పంచాయత్ ఎవడైనా జాతి కోసం మాట్లాడితే నేను ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి ఒక్క జాతి కోసం ఎవరు కూడా కించపరిచి మాట్లాడకండి. కాకినాడ నగర ప్రాంతంలో అనేక వర్గాలు ఉన్నాయి. అనేక వర్గాల ప్రజలందరూ ఓట్లు వేస్తే ఒక శాసనసభ్యులుగా ఎన్నికవుతారు, కానీ ఒక జాతి అయితే ఎన్నికవరండి. మీరు జాతి పట్ల అనుచిత వాక్యాలను మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను ప్రథమ డిమాండ్ చేస్తున్నాను. మత్స్యకారుల కోసం నువ్వు నీ పక్కన కూర్చోబెట్టి కొంతమందితో మాట్లాడుతున్నావే, అవన్నీ కళ్ళుబులు మాటలు. గుడులు నువ్వు కట్టావా? మేము గుళ్ళు కట్టాం. మా జాతి కట్టిన గుళ్ళు చూస్తే నీ కళ్ళు తిరిగిపోతాయి. పోరాటాలు యోధులు మేము, సముద్రాల ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులు మేము. ఈ భూమికి కనిపించిన దూరం వెళ్ళేవాళ్ళు మేము. మాతో నీకేంటి? దూరంపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికైనా బేషరత్గా జరిగిన పరిణామాలు ఇంకా చాలా తీవ్రంగా ఉంటున్నాయి, కానీ ముందుగా మీరు మేల్కొని ఈ జాతికి మీరు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు ఎరిపల్లి రాము, దుమ్ములపేట. అయ్యా మీ అందరికీ మరి విజ్ఞప్తి, మరి ఈ దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి కొండబాబు గారిని దుమ్ములపేట దస్తా తీసుకున్నారు, మీరు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు ఆయన. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మా దుమ్ములపేటలో మా మత్స్యకారుల తరపున కొండబాబు గారు చేసిన అభివృద్ధి మేము చెప్తాం, మీరు చూడండి. అయ్యా మేము అప్పుడు 2014లో ఎమ్మెల్యేగా ఉండేప్పుడు మా కొండబాబు గారు ఇక్కడ ఇలా ఉండేది కాదు. ఈ సముద్రం వెళ్ళి ఆ పాకలతో కొట్టుకుండేది. పాకలతో కొట్టుకున్నప్పుడు అయ్యా మేము చేపలు అమ్మటానికి కూడా మాకు తలదాచుకోవడానికి కూడా ఏది లేదు, నీరు వచ్చేస్తుంది అని మేము కొండబాబు దగ్గరికి వెళ్తే ఆ పొట్టులతో చెప్పి రిజ్జింగ్ పెట్టించి ఇక్కడ 3 సార్లు రిజ్జింగ్ పెట్టించి ఈ దిబ్బని కప్పెట్టించారయ్యా. ఆ ఘనత కొండబాబు గారిదే. మా బోట్లు టైట్గా వచ్చి కాదు, అప్పుడు జిఎంఆర్ కానీ అలా చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళు. పోర్టుకి అయితే వచ్చి, లేకపోతే పోర్టు లోపోర్టులో ఉండేటప్పుడు బోట్లు చూసి వచ్చేసేవాళ్ళు మేము. అది ఏం చేసిందంటే ఇప్పుడు డైరెక్ట్గా మాకు కాలం తవ్వించి మాకు 3 సార్లు మాకు రిజ్జింగ్ పెట్టించి మా మత్స్యకారులు బాధపడకూడదని మా మత్స్యకారులు మరి మేము అందరూ వెళ్ళి ఆయనతో గోజాడినప్పుడు నేను ఉన్నానరా, నేను తవ్విస్తానరా అని తవ్వించి మాకు టైట్గా కాలం పెట్టి ఇప్పుడు వరకు చేశారు. అయ్యా మీరు వచ్చారు, వచ్చిన తర్వాత ఇప్పుడు మట్టి కూడా వేయలేదు. మీ వాళ్ళు ఉన్నారు, మీ భజన బ్యాచ్ ఎప్పుడు కూడా చెప్పలేదేమో. మరి అదే టైంలో రోడ్లు వేయించండి, అక్కడ కరెంట్ వేయించండి. ఇక్కడ చీకటిగా ఉండేది, అప్పుడు కరెంట్ వేయించిన ఘనత కొండబాబు గారిది. ఎప్పుడు కూడా ఈ స్థలంలో కరెంట్ కూడా వేయలేదు ఎవరు కూడా. అప్పుడు మా మత్స్యకారులు కాబట్టి మా బాధ అర్థం చేసుకొని మాకు కరెంటు వేయించండి. తర్వాత ఈ మా మత్స్యకారులు సోదరులు దెబ్బతినకూడదని, మా మత్స్యకారులకు బాధపడకూడదని ఈ కాలం తవ్వించి వలలు రప్పించి ఎన్ని రకాలుగా చేసాం. మీరు ఏం చేశారని దుమ్ములపేటలో దత్త తీసుకున్నాడు ఏం చేశాడని చెప్తున్నారు కదా. మరి మీరు చేశారు, ఏం చేశారు? పోర్టు కోసం తవ్వేస్తున్నారని మా పోర్టు కప్పెడేస్తున్నారు బాబు అని మేము వెళ్తే 32 మీద కేసులు పెట్టారయ్యా. అందులో మా ముగ్గురిని సబ్ జైలు వేయించారు.
29 మందిని పరాల్లో మా మత్స్యకారులు, మీకు మత్స్యకారుల మీద బాగా అపమానం ఉంది, మాకు అపారమైన అపమానం ఉందని చెప్తున్నారు కదా. ఎలాగ అపమానం ఉందండి? అది మత్స్యకారులు బాధ పెట్టడమా? అక్రమంగా కేసులు పెట్టడమా? అక్రమంగా మమ్మల్ని కేసులు పెట్టి ఇంటి వాటి కూడా అందరూ ఏడ్చినట్టుగా చేశారండి. 30 రోజులు బయట ఉన్నామండి. ఇదేనా మీరు చేసేది? మా మత్స్యకారుల కోసం చెప్తున్నారు మీరు, కొండబాబు గారి కోసం చెప్తున్నారు. కొండబాబు గారు మమ్మల్ని ఎంత ఇదిగా చేశారు మా మత్స్యకారుల కోసం. వాళ్ళు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల పాటు ఏమన్నా మత్స్యకారులు ఏమన్నా మీరు మీకు ఎక్కడన్నా చూసే దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడైనా దాఖలాలు ఉన్నాయండి? అది కాకుండా అండి మా మత్స్యకారులు 3 సంవత్సరాలు మీ వెనకాల తిరిగామండి. 3 సంవత్సరాలు వైజాగ్ మా పొట్ట మా మనోభావాలు దెబ్బతింటున్నాయండి. మా బతకడానికి ఎరువులు లేదు అక్కడ కానీ మేము పెట్టుకోకపోతే అని బోట్లు పెట్టుకోకపోతే పట్టణం ఇవ్వట్లేదండి వైజాగ్ కోసం అని 3 సంవత్సరాలు తిరిగామండి. గుమ్మం కూడా తొక్కనివ్వలేదు. ఏమండి మా మత్స్యకారుల కోసం మాట్లాడతారు మీరు, మత్స్యకారుల కోసం మాట్లాడుతున్నారు మీరు. ఎలా మాట్లాడతారండి? ఎలా మాట్లాడతారు? ఏమని మాట్లాడతారండి? ఏం చేసిన దాఖలాలే ఉన్నాయా? ఒక 6 లక్షలు ఖర్చు పెట్టామండి. అదే 3 సంవత్సరాలు ఈ మాకు బోట్లు అక్కడ పట్టాలని మాకు పట్టించుకుంటే లాదడే లేడు. మీరు మా మత్స్యకారుల కోసం మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారండి? మళ్ళీ మా కులాన్ని కూడా విమర్శిస్తున్నారు. మత్స్యకారుల కులాలను విమర్శిస్తున్నారు. అయినా ఏమండి విమర్శించాం? మిమ్మల్ని ఏమన్నా ఎప్పుడైనా మేము విమర్శించామా? మీ జాతిని ఏమన్నా విమర్శించామండి? మా జాతి కోసం కూడా మాట్లాడారు. ఏమండి మేము సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకుని అమ్ముకున్న వాళ్ళం అండి. మేము భూములు తవ్వుకున్న వాళ్ళు కాదు, అమ్ముకున్న వాళ్ళు కాదు, నిధులు దోచుకున్న వాళ్ళు కాదు. ఇదండి మీరు ఏమన్నా చెప్పదలుచుంటే మాకు మేలు చేయాలనుకుంటే చేయలేరండి. మాకు సారీ చెప్పాలి. మా మత్స్యకారుల తరపున మాకు సారీ చెప్పాలి. చెప్పకపోతే ఇంకా ఉగ్గుతంగా ఉంటుంది. అది ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలండి. విషయం ఏమిటంటే నిన్నటి రోజున మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పబోయా అంటే నిన్న మా కుల పెద్దలు ఒక ఇద్దరిని పక్కన కూర్చోబెట్టుకొని నేను దుమ్ములపేటకు కానీ అటు ఏటుమోకు కానీ అభివృద్ధి చేశానని చెప్తున్నారు. ఈయన చేసిన అభివృద్ధి ఏంటన్నది, ఈయన చేసిన అరాచకం ఏంటన్నది మా వాళ్ళు మా మిత్రులు ఇద్దరు మాట్లాడారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే గత 2014 ఎన్నికలకు ముందు ఈయన మా దుమ్ములపేటలోకి వచ్చి మీటింగులు పెట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా ఇక్కడున్న మా వార్డులో ఉన్న మా సోదరులు వాళ్ళ కార్యకర్తల దగ్గర పెట్టుకుని వీళ్ళు మాట్లాడిన మాటలు, నేను ఎమ్మెల్యే అయిన సంవత్సరం రోజుల లోపల మీ కుంభాభిషేకం రేవులో కోల్డ్ స్టోరేజ్లు కడతాను, చేపల వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎవరికి కూడా చేపలు పాడైపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి అని బాధ ఇబ్బంది పడవద్దు, మీ అందరికీ ఫ్రీగా కోల్డ్ స్టోరేజ్లు నేను గవర్నమెంట్ నుండి నిధులు తీసుకొచ్చి కోల్డ్ స్టోరేజ్లు పెట్టించి మీ అందరినీ వ్యాపారపరంగా అభివృద్ధి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది హామీ కదండి, మోసమాటలు చెప్పాడు. మోసపూరితమైన మాటలు చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు ఆ రోజు. అదేవిధంగా మా వాళ్ళు ఏటలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా మీ బోట్లన్నీ బ్రిడ్జి డౌన్ అయిపోవడం వల్ల లోపలికి రావట్లేదు, బయటే ఉండిపోతున్నాయని చెప్పి మీ వాళ్ళు చాలా రోజుల నుండి కంప్లైంట్లు పెడుతున్నారు. అంటే మేము గత 10-15 సంవత్సరాల నుండి వచ్చిన గవర్నమెంట్కి అలా వినిపించుకుంటున్నాం. అయితే నేను ఎమ్మెల్యే అయిన 6 నెలల్లోనే మీకు కుంభాభిషేకం బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కట్టి మీకు పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆయన 6 నెలలు కాదు కదా, ఇంకో 60 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఇటు కుంభాభిషేకం రేవుకి కానీ అటు దుమ్ములపేటకి కానీ ఈయన చేసింది ఒక్క పని కూడా లేదు. ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆయన హామీలు కాదు కదా, మాట మీద కూడా నిలబడే మనిషి కాదు. ఈయన ఉట్టు దొంగ మాటలు చెప్పడం చెప్తే ఇంకొకటి లేదు. ఈయన మాటలు ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ నమ్మేదేమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.